హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్ల బకాయిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఓఆర్ఓపీ బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. సాయుధ దళాల పింఛన్దారులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం కింద బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. సాయుధ దళాల పింఛన్దారులకు అన్ని బకాయిలను త్వరితగతిన చెల్లించాలని, ఇకపై ఎలాంటి జాప్యం జరగకూడదని కేంద్రాన్ని ఆదేశించింది. ఓఆర్ఓపీ బకాయిల చెల్లింపుపై కేంద్రం తీసుకున్న ఏదైనా చర్య వల్ల తాము బాధపడ్డామని భావిస్తే దరఖాస్తు చేసుకునేందుకు మాజీ సైనికుల సంఘానికి సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ వాదనలు వినిపిస్తూ కంపోర్టల్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ద్వారా ట్యాబులేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు తుది ఆమోదం కోసం టేబుళ్లను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపామని అన్నారు. మార్చి 15 నాటికి సాయుధ దళాలకు చెందిన 25 లక్షల మంది పింఛన్దారుల ఖాతాలోకి డబ్బు చేరడం ప్రారంభిస్తుందని వెంకటరమణ తెలిపారు. సాయుధ దళాలకు చెందిన అర్హులైన పింఛన్దారులకి ఓఆర్ఓపీ పథకం బకాయిల చెల్లింపు కోసం 2023 మార్చి 15 వరకు గడువు పొడిగించాలని కోరుతూ ప్రభుత్వం గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 మార్చి 16 నాటికి తీర్పు అనుగుణంగా గత ఏడాది జూన్లో తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి 3 నెలల పాటు గణించి చెల్లింపులు వేయాలని కోరిన తర్వాత బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన రెండో పొడిగింపు ఇది. కేంద్రం ఫార్ములాకు వ్యతిరేకంగా న్యాయవాది బాలాజీ శ్రీనివాస్తో ఇండియన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ దాఖలు చేసిన పిటిషన్పై 2022లో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2015 నవంబర్ 7 నాటి ఆర్డర్ ప్రకారం ఓఆర్ఓపీ ప్రయోజనం 2014 జూలై 1 నుండి అమలు చేయబడుతుందని, భవిష్యత్తులో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ తిరిగి నిర్ణయించబడుతుందని పేర్కొంది. సో ఫ్రెండ్స్, పెన్షన్కు సంబంధించిన బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.